ప్రొద్దుటూరు పట్టణంలో అసైన్డ్ వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షల నగదు, 23 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన హెచ్చరించారు. బెట్టింగ్కు పాల్పడిన వారందరిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టామని తెలిపారు. ₹1 కోటి పైగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలిందని, వారి బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తామని డీఎస్పీ చెప్పారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మన ఎస్పీ కడప అశోక్ కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం నిన్న ప్రొద్దుటూరులోని ఆల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అండ్ రూరల్ ఎస్హెచ్ఓస్ అండ్ వాళ్ళ స్టాఫ్స్ తో కలిపి కొన్ని రైడ్స్ చేయడం జరిగింది ఆన్ క్రికెట్ బెట్టింగ్. దానిలో నిన్న అనగా 8th ఏప్రిల్ మనం ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ తోని రైడ్స్ చేసాము ఒక 2 లొకేషన్స్ లోని. వన్ ఆఫ్ ద లొకేషన్ లోని కంబైన్ రైడ్ చేసిన తర్వాత రామేశ్వరం వాటర్ ట్యాంక్ దగ్గర ఒక 18 మెంబర్స్ డ్యూరింగ్ ద క్రికెట్ బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్ లో మనకు దొరికారు. దాంట్లోని 2,05,000 సీజ్ చేశాము అండ్ వాళ్ళ 18 మెంబర్స్ 18 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లోని మనకు తెలిసిన కొత్త ఎంఓ ఏంటంటే పుట్ట గిరీష్ కుమార్ అని ఒక ఏజెంట్ ఉంటారు. ఇతను ఫర్ వెబ్సైట్ కాల్డ్ bigbill247.com వెబ్సైట్ కోసము వర్క్ చేస్తూ ఉంటారు యాజ్ అన్ ఏజెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఏమో వాళ్ళు ప్లేయర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అసోసియేట్స్ కింద క్రియేట్ చేసి ఐపీఎల్ గానీ ఎనీ క్రికెట్ బెట్టింగ్ టైంలో గానీ వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళ ఫోన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంటే we got to know that around 1 crore rupees వరకు ట్రాన్సాక్షన్స్ ఎలోన్ ఐపీఎల్ సీజన్ అండ్ గేమింగ్ సీజన్ అంతా జరిగింది ఇయర్ లో. సో ఇలాగా డిఫరెంట్ వెబ్సైట్స్ డిఫరెంట్ యాప్స్ మన ప్రొద్దుటూరులోని కానీ మన ఎంటైర్ స్టేట్ లో కానీ జరుగుతుంది కొత్తగా క్రియేట్ చేసి. ఇది ఒక న్యూ ఎమో. దీంట్లోని మనం ఏం చేసామంటే ఈసారి వెబ్సైట్ ఓనర్స్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దీని ఓనర్స్ అవనండి నెక్స్ట్ టైం నుంచి ఆల్ యాప్ ఓనర్స్ కూడా ఎప్పుడైనా దొరికితే వాళ్ళని కూడా అక్యూజ్డ్ లిస్ట్ లోని చేర్చడం జరిగింది ఈసారి. దీంట్లోని మనం గమనిస్తే ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాజ్ అసోసియేట్స్. వీళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. ఇదంతా అండర్ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కొత్తగా బిఎన్ఎస్ లోని ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ 112 లోని మనం పెట్టడం జరిగింది ఈసారి. అండ్ ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా దాంట్లో పెట్టాము. సో దీంట్లో బ్యాంక్స్ లోని ఎవరైతే వీళ్ళందరూ బ్యాంక్స్ ఎంతైతే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారో ఓన్లీ రిగార్డింగ్ క్రికెట్ బెట్టింగ్ అవన్నీ కూడా సీజ్ చేయడానికి లెటర్స్ పెట్టాము. అండ్ ఆల్సో వెబ్సైట్ ఆర్గనైజర్స్ లిస్ట్ అంతా కూడా ఈసారి తీస్తున్నాము. ఏవైతే కొత్త వెబ్సైట్స్ మనకు దొరుకుతా ఉంటాయో ఆల్ ఆర్గనైజ్ లిస్ట్ తీసి మనం ఎస్పీ సార్ ద్వారా సిఐడి ద్వారా దాన్ని అన్నింటినీ బ్లాక్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ప్రొద్దుటూరు పట్టణంలో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. కడప జిల్లా పోలీసులు ఆన్లైన్ క్రికెటింగ్ బెట్టింగ్ కావచ్చు, మరి ఇతర బెట్టింగ్ల పైన కావచ్చు ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు డిఎస్పీ భావన ఆధ్వర్యంలో సోదాలు చేశారు. అయితే బెట్టింగ్ల నిర్వహణపై ఎక్కడెక్కడ సమాచారం ఉందో అక్కడంతా కూడా వారు సోదాలు నిర్వహించి అయితే 23 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వారి నుంచి ₹3 లక్షల నగదు అలాగే 23 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా డిఎస్పీ భావన తెలపడం జరిగింది. మొత్తానికి దొరికే వారే దొంగ, దొరకని వారు దొరగా మారిన నేపథ్యంలోనే దొరికినంత వరకే దొరుకుతున్నారు కానీ దొరకని వారు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ లో జరుగుతున్నాయి. ఏదైతే యాప్లు కావచ్చు అలాగే వెబ్సైట్స్ కావచ్చు వీటిలో కూడా పెద్ద ఎత్తున ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారు. అయితే పోలీసులు అడపాదడప సోదాలు చేసి అక్కడక్కడ మాత్రమే కొన్ని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బెట్టింగ్ నిర్వహణ ఏదైతే జరుగుతుందో క్రికెట్ లో వాటిని నిర్మూలించాల్సినటువంటి అవసరం పోలీసులకు ఎంతైనా ఉంది. కానీ అడపదడప మాత్రమే సోదాలు చేసి దొరికిన వారిని మాత్రమే ఇలా బయటికి ప్రకటిస్తున్నారు. దొరికిన వారు ఎంతో మంది బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని కోట్లలో ఏదైతే 100 కోట్ల మేర క్రికెట్ బెట్టింగ్ లో చేతులు మారుతున్నాయని చెప్పి సమాచారం ఉంది. మరి దీనిపై పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వీటన్నిటిని ఆత్మహత్యలు కూడా జరగకుండా ముందుగానే పోలీసులు నివారించాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి ప్రజా మేధావులు అలాగే ప్రజా సంఘాలు కూడా
పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఎవరు కూడా బెట్టింగ్ కు పాల్పడి నష్టం వచ్చిన తర్వాత ఎంతో మంది అప్పుల పాలయ్యి ఆ అప్పులు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఇటీవల మనము సమాజంలో చూస్తున్నాం. అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశమంతా కూడా బెట్టింగ్ జరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బెట్టింగ్ ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరో సమాచారం కూడా ఉంది. ఈ బెట్టింగ్ లో పూర్తి స్థాయిలో మరికొంత ఎక్కువ మంది కానిస్టేబుల్స్ కూడా బెట్టింగ్ కాస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా పోలీసు అధికారులకు అందరికీ కూడా తెలుసు. పోలీసులు ఇంతకుముందు గతంలో కూడా కడప జిల్లాలో అయితే ఫుట్బాల్ సంబంధించినటువంటి యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా బెట్టింగ్లు కాశారు. అప్పుడు దాదాపు పూర్తి స్థాయిలో 90% కూడా పోలీసులు బెట్టింగ్ పెట్టడం జరిగింది. అయితే అప్పట్లో పోలీసుల చెడ్డ పేరు వస్తుంది, డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా అప్పట్లో ఆ అంశాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. అయితే మరోసారి ఏదైతే క్రికెట్ బెట్టింగ్ లకు సంబంధించి పాల్పడుతున్నారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ బెట్టింగ్ రాయిళ్లకు సపోర్ట్ చేస్తూ వెనక ఉండి ఒక సపోర్టర్ గా అలాగే వారిని కాపాడుతూ వస్తున్నారో వారందరిపై కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ప్రజా సంఘాలు అయితే కోరుతున్నాయి. మరి చూడాలి పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపే విధంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేస్తారా, లేకపోతే ఆడపాదడప మాత్రమే ఇటువంటి ఏదైతే క్రికెట్ బెట్టింగ్ నిర్వాహాలను అరెస్టు చూపించి చేతులు దులుపుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. శివ.